బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ని బూటు కాలుతో తన్నేసిన ఇమాన్యుల్, అది కూడా ఎడమ కాలితో. ఏందన్నా అంత పెద్ద మాటలు అంటున్నావు, ఏం చేసిండు ఇమాన్యుల్, గంతగానం తప్పేం చేసిండు, ఆయనకి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంది అసలు, అది ఫస్ట్ చెప్పంటారా? ఎస్, అతనికి వచ్చిన బంపర్ ఆఫరు నామినేట్ అయ్యే అవకాశం. అట్టెట్టుంటుంది, ఆయన క్యాప్టెన్ అయ్యిండు, అతనికి ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ ఇమ్యూనిటీనే తీసి పడేసిండు బిగ్ బాస్ మామ. అది కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఇమాన్యుల్ కోసమే. ఇంతవరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో జరగని ఒక కని విని ఎరగని ప్రక్రియ బిగ్ బాస్ మామ చేసింది, అది కూడా ఇమాన్యుల్ బాగు కోసం. ఎందుకంటే ఇమాన్యుల్కి ఇప్పటి వరకు నామినేషన్లకు రాక 10 వారాలు అవుతుంది, 9 వారాలు అయిపోయింది. సో ఇంకా కూడా నామినేషన్లకు రాకపోతే చాలా డేంజర్ అని భావించి బిగ్ బాస్ మామే ఒక ఆఫర్ ఇచ్చిండు. అదేంటంటే, నువ్వు క్యాప్టెన్ అయినా నిన్ను ఎవరైనా నామినేట్ చేయొచ్చు అనే బంపర్ ఆఫర్ ఇస్తే, అది నాకొద్దు, నాకు అవసరం లేదు అని భయపడ్డా. ఎస్, లిటరలీ భయపడ్డాడు. ఇప్పుడు వస్తే నా ఫ్యాన్స్ ఉన్నారో లేరో, వాళ్ళంతా ఎవరెవరికి షిఫ్ట్ అయిపోయారో, నా ఓటింగ్ వస్తుందో రాదో, అనవసరంగా నేను నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాను అన్న భయపడ్డట్టున్నాడు. ఆ భయం క్లియర్గా విజిబుల్ అయింది. నిన్న నాగార్జున గారు అంత ప్రేమగా చెప్పారు. యాక్చువల్లీ నిన్న నాగార్జున గారు చెప్పిందే, నువ్వు నామినేషన్కి రావాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంత లేట్గా వచ్చి సడన్గా వస్తే కనుక ఎలిమినేట్ అయిపోతారు అని భయం కూడా చెప్పిండు. అట్లా చెప్పినాక కూడా ఇంకింత భయం పడ్డట్టున్నాడు ఆయన. అమ్మో, నిజంగా నాగార్జున గారు అన్నట్టు ఇన్ని వారాల నుంచి నేను లేను, సడన్గా వస్తే ఎలిమినేట్ అయితేనేమో నాకు ఓటింగ్ వస్తుందో రాదో. అసలు ఇది రైట్ టైం తెలుసా నామినేషన్లకు రావడానికి, రైట్ టైం. ఎందుకంటే ఈ వారం నామినేషన్లలో కళ్యాణ్ లేడు, తనుజ లేదు, కాబట్టి ఫ్యాన్స్ ఓటింగ్ అంటే అది కూడా ఆలోచించుండొచ్చు, లాజికల్గా ఆలోచించి వీళ్ళ ఫ్యాన్స్ ఓటింగ్ అంతా కూడా చీలిపోతుంది, ఎట్లా అయిపోతుందో ఏం కాదో అని చెప్పి టెన్షన్ పడ్డాడు. లేదంటే టోటల్గా నామినేషన్ ప్రాసెస్ జరిగే ముందే ఈ ప్రాసెస్ జరిగిందో తెలియదు. కానీ మనకున్న అప్డేట్ ప్రకారంగా బిగ్ బాస్ మామ ఇమాన్యుల్, నువ్వు క్యాప్టెన్ అయినా నువ్వు నామినేషన్లో ఉండడానికి అవకాశం ఉంది, ఎవరైనా క్యాప్టెన్ని కూడా నామినేట్ చేయొచ్చు ఫర్ ద ఫస్ట్ టైం. ఇది 5 minutes నామినేషన్, 5 నిమిషాలు మీకు అక్కడ స్క్రీన్ మీద ఎల్ఈడి స్క్రీన్ మీద టైం రన్ అవుతూ ఉంటుంది. 5 నిమిషాలు మీరు నామినేట్ చేయాలి. 5 నిమిషాలలో మీ కారణాలన్నీ చెప్పి వాళ్ళని తీసుకుపోయి డిస్కషన్ అంతా, ఓన్లీ 5 minutesలో డిస్కషన్ ఓవర్, మీరు పోవాలి, అక్కడ కూర్చొని పెట్టాలి, బస్ బురద నీళ్ళు మీదకి పడతాయి. అండ్ మీకు క్యాప్టెన్ కూడా నామినేట్ చేసి అధికారం ఇస్తున్నాం అని చెప్తే, దాంతోపాటు పవర్ అస్త్రాలు 3వ పవర్ ఉంది కదా, అది ఇమ్యూనిటీ పవర్, అది ఎవరికైనా వాడచ్చు, ఇంక్లూడింగ్ యూ, నీకు కూడా వాడుకోవచ్చు, నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తే, లిటరల్లీ ఇమాన్యుల్ ఆ పవర్ని యూజ్ చేసుకున్నాడట. ఆ పవర్ని యూజ్ చేసుకొని నామినేషన్లోకి రాకుండా దాక్కున్నాడు. ఎన్ని రోజులు లోపల పోయి దాక్కుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నామినేషన్లోకి వస్తా అంటే కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు. ఉన్న ఫ్యాన్స్ కూడా ఎగిరిపోతారు. ఏందబ్బా ఈయన నామినేషన్లోకి రాకుండా భయపడి ఆడుతున్నట్టున్నాడు. ఇది RRR సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడరి, ఇంకెన్ని రోజులు నక్కి నక్కి వేటాడదాం, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి పా అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్ యాదికి వస్తారు టైం. కానీ ఆ టైప్లో ఇంకెన్ని రోజులు నక్కి నక్కి ఆడడం. మంచిగా సింహం లెక్క ఆడచ్చు. అతనుకున్న క్యాలిబర్, అతనుకున్న కెపాసిటీ, అతనుకున్న టాస్క్ పర్ఫార్మెన్స్, అతనుకున్న మెంటల్ క్యాపబిలిటీ, అతనుకున్న హ్యూమర్, అతనుకున్న ఎంటర్టైన్మెంట్ స్కిల్స్, వీటితోటి సింహం లెక్క ఆడచ్చు. ఫ్రంట్ ఫుట్లో ఆడాలి అని సంజనక్క అంటే చూడు, ఫ్రంట్ ఫుట్లో ప్రతి వారం నామినేట్ అవుతుంది సంజనక్క, ప్రతి వారం నామినేట్ అవుతుంది ఫ్రంట్ ఫుట్లో ఆడడం. ఈయన అంత క్యాపబిలిటీ, అంత క్యాలిబర్ పెట్టుకొని అతన్ని ఏమో నామినేట్ చేయరు. అతను మంచితనంతో అతను నామినేట్ చేయరు, ఒక మాట అన్నాడు, తప్పు లేదబ్బా, అతను మంచి గుణాలన్నీ ఓకే యాక్సెప్టబుల్. కానీ బయట సొసైటీలో చాలా యాక్సెప్టబుల్. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే, నామినేషన్లోకి రాకపోతే ఓటర్స్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి సింపుల్గా ఇప్పుడు ఎందుకు వచ్చిన బాధ, ఇప్పుడు నామినేషన్లోకి వస్తే ఇదంతా పెద్ద స్కెచ్, ఇప్పుడు జనాలందరూ కూడా మరి ఓటు వేస్తారో వేయరో, సందీప్ మాస్టర్ లాంటి వాళ్ళకి 7 వారాల తర్వాత నామినేషన్లోకి వస్తే టక్కన ఎలిమినేట్ అయిపోయినట్టుగా నేను ఇప్పుడు ఎలిమినేట్ అవుతానా అన్న ఒక భయంతో జస్ట్ ఈ వీక్ సేవ్ అయిపోదామని చూసిండు. ఈ వీక్ సేవ్ కాకుండా ఉండడానికి బిగ్ బాస్ మామ ట్రై చేసిండు. ఎందుకంటే నామినేషన్లోకి వస్తే ఇతనికి ఓటు బ్యాంక్ పెరుగుతుంది, ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది. మనకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ 3 members అనుకుంటే, ఇప్పుడు ఆ 3-4 members-లో 5 members అబ్బా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇప్పుడున్న వాళ్ళ 5 members ఎవరు చెప్పండి లిస్టు? తనుజ 1, ఇమాన్యుల్ 2, అంటే బయట అందరి దృష్టిలో చూడాలి. 3 కళ్యాణ్, 4 రీతు, 5 డిమాండ్ పవన్. ఈ 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇంకెవరైనా ఉన్నారా? నేను ఏమైనా మిస్ సంజనక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓటింగ్ పరంగా చూస్తే ఆమెకు ఓటు బ్యాంక్ సపరేట్గా ఉంది. డే 1 నుంచి వెళ్ళి, ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి ఓటు బ్యాంక్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఆమెకు ఓటు బ్యాంక్ ఉంది. 6 members ఉన్నారు. ఈ 6 membersకి ఓటింగ్ పడుతుంది, ఎట్లన్నా ఓటింగ్ పడుతుంది. ఆ మంచి ఓటింగ్ పడేదాన్ని మిస్ చేసుకుంటూ ఇప్పుడు ఈ 6 membersలో మిగతా వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉంటారు ఓటు వేయడం. ఈ ఒక్క మనిషి వస్తాడే నామినేషన్లకి. అసలు ఇంతకంటే బంపర్ ఆఫర్ ఇయర్ ఎవరు కూడా. అసలు ఒక ఏ సీజన్లో జరిగిన ఒక అద్భుతం, నువ్వు క్యాప్టెన్ అయినా నిన్ను నామినేట్ చేయొచ్చు. అది ఎందుకు ఇచ్చారు? నీకోసం ఇచ్చారు. అది అర్థం చేసుకోకుండా నువ్వు దాన్ని రిజెక్ట్ చేయడం అనేది నాకు నచ్చలేదబ్బా. వెరీ 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 సాడ్ అండ్ వెరీ బ్యాడ్ ఫర్ ఇమాన్యుల్. చూద్దాం ఇంకేం చూద్దాం అంటారా?
ఇంకెప్పుడు వస్తాడు నామినేషన్ కంటరా. ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ వస్తే ఇంకా డేంజర్. అప్పుడు ఇంకా కష్టపడాలి, ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి. అప్పుడు క్యాప్టెన్ అయినా తీసేస్తా అంటాడు నామినేషన్. అంటే నీకు ఇమ్యూనిటీ ఉండదు, ఇన్ని వారాల నుంచి నువ్వు ఇమ్యూనిటీ పొందుతున్నావు కాబట్టి ఇమ్యూనిటీ ఉండదని చెప్తే అప్పుడు అస్త్రాలు లేవు, బుస్త్రాలు లేవు, మరి ఏం చేస్తాడు? సో ఇది మ్యాటర్. ఈ అప్డేట్ తెలియగానే అబ్బా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుందామని చేసిన. ఆయన ఆల్రెడీ నామినేషన్లో ఎవరున్నారో మీకు ఆల్రెడీ ఇంతకంటే ముందు వీడియోలో చెప్పిన. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళ కోసం జస్ట్ నేమ్స్ చెప్తా, ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా ఒకసారి డిస్కస్ చేసేద్దాం. నిఖిల్ ఉన్నాడు, దివ్య అండ్ బర్నీ అన్న, సంజన అక్క అండ్ గౌరవ్ అండ్ రీతు చౌదరి, ఈ 6 ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా ఆపరేషన్ దివ్య జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. జరిగితే కనుక తనుజ ఫ్యాన్స్ ఓట్స్ స్ప్లిట్ చేస్తే, అంటే నిఖిల్కి, బర్నీ అన్నకి అండ్ ఎవరికి, రీతుకు ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉంది, రీతుకు ఓట్లు పడిపోతాయి. బర్నీ అన్నకి స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. సంజనకి ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్స్ పడిపోతాయి. గౌరవ్కి లిటిల్ బిట్ ఓట్ బ్యాంక్ ఉంది. సో ఇక్కడ ఏం లేదబ్బా, 4 ఉన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు నిఖిల్, గౌరవ్, బర్నీ అన్న, దివ్య, నిఖిత, ఇలా 4లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. మరి ఎక్స్ట్రాగా ప్లాన్ చేస్తే అందరికి ఈక్వల్ ఓటింగ్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసి పడేస్తారు. లేదు చెప్పలేము అబ్బా, ప్లాన్ వికటిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు ఉంటే, కింద ఇద్దరుండి పైన కనుక దివ్య ఉంటే ఈజీగా లేపేయచ్చు. అంటే తీసేయడానికి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. కానీ ఇప్పుడు 3 4 ఉన్నారు, వాళ్ళు స్కెచ్ చేసినా బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఇది మ్యాటర్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పినా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అండ్ చాలామంది అడుగుతున్నారు, ఏందన్నా ఏంది నిన్న నైట్ రివ్యూ చేస్తా అన్నావు, సండే సాటర్డే రేంజ్లో ఉందని చెప్పినావు, అయినా రివ్యూ రాలేదు. 6 o'clock మార్నింగ్ షెడ్యూల్ చేసి పెట్టినా చూసుకోండి అని చెప్తే రాత్రి అంతా పోటుగారు లెక్క డైలాగులు కొట్టినావు, అది ఏడమైంది ఆ వీడియో అంటారా. యాక్చువల్లీ రాత్రి లేట్ అయింది బాగా, అయినా కానీ నేను రివ్యూ రికార్డ్ చేసి 40 నిమిషాలు వచ్చిందబ్బా రివ్యూ. నాకు వచ్చింది మంచి పాయింట్స్, సూపర్ పాయింట్స్ తోటి వచ్చింది రివ్యూ. కానీ అందులో వాయిస్ రికార్డ్ కాలే. అంత అయిపోయిన తర్వాత అంటే మొత్తం తీసేసి అప్లోడ్ చేద్దామని చెప్పి కూర్చుంటే వాయిస్ రికార్డ్ కాలే. మా 40 నిమిషాలు మళ్ళీ కూర్చొని చెప్పేంత అప్పటికే నాకు వస్తూ నిద్ర వస్తుంది. ఎందుకంటే నేను డే అంతా యాక్టివ్గా ఉన్నా. నిన్న పొద్దుగాల సత్యనారాయణ వ్రతం, గుడి దగ్గర సత్యనారాయణ వ్రతం కథ చెప్పించుకున్నాము. సో పొద్దుగాలంతా ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 3-4 దాకా కూడా బిజీ. వచ్చి జస్ట్ అట్లా గంట సేపట్లో నేను ఆ వీడియో రికార్డ్ చేసి మధ్యాహ్నం ఆ వీడియో పెట్టిన, మా ఫ్రెండ్కి సంబంధించిన వీడియో పెట్టినా కదా. సో ఆ వీడియో అప్లోడ్ చేసిన, అది అయిపోయింది. ఆ అప్లోడ్ చేసి జస్ట్ ఒరిగి ఒక 15 నిమిషాలు అట్లా నడుము ఆల్చినట్టు చేసి మళ్ళీ ఎంబటే లేచి నేను ఈవెంట్కి పోయినా. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన పిల్లల ధోతి ఫంక్షన్, మన ఫ్యామిలీ లెక్కనే. సో పోయిన మొత్తం ఫ్యామిలీ అంతా పోయినా, ఈవెంట్ చేసుకుని వచ్చేసరికి నైట్ అయిపోయింది, బాగా నైట్ అయింది. వచ్చి యాంకరింగ్ చేసిన అన్నట్టు. సో వచ్చి రెస్ట్ కూడా తీసుకోలేదు, వచ్చి కూర్చున్నా. అంటే ఎట్లాగో ఎపిసోడ్ రివ్యూ అందరూ అప్లోడ్ చేశారు కదా, నేను మిడ్ నైట్ ముచ్చట్లు అప్లోడ్ చేద్దాము, అది క్రేజీగా ఉంటుంది, పొద్దుగాలు చేసుకోవచ్చులే ఎపిసోడ్ రివ్యూ అనుకో మిడ్ నైట్ ముచ్చట్లు చూసిన. 1.5 సేపు ఉంది అది. ఆ 1.5 చూడగానే ఫుల్ నిద్ర వస్తుంది. 1.5లో ఏమి లేదు సోది. ఏదైనా మ్యాటర్ ఉంటే నిద్ర రాకపోయేది, మస్తు సోది ఉంది, ఉత్తదే టైంపాస్ ముచ్చట్లు ఉన్నాయి కాబట్టి మస్తు నిద్ర వచ్చింది. ఆ 1.5 అయిపోయిన తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత ఓపిక చేసుకొని రివ్యూ కూర్చుంటే అది రికార్డ్ కాలే వాయిస్. ఏం చేస్తాను చెప్పు, గాచారం. సో అందుకని చెప్పి ఆ వీడియో మళ్ళీ రికార్డ్ చేసి ఓపిక లేక అట్నే వండుకున్నా. మార్నింగ్ లేసి రికార్డ్ చేద్దామని ట్రై చేసినా అస్సలు ఓపిక రాలేదు, చాలా కష్టం అయిపోయింది. అసలు నిద్ర కూడా సరిపోలేదు, నేను 2 hours కూడా పడుకోలేదు కరెక్ట్గా చెప్పాలంటే. లేచి ట్రై చేసిన చెప్పడానికి కానీ అయితలేదు, నిద్ర హోష్ అట్లా వస్తలేదు, అంత నిద్ర మబ్బు వచ్చింది. సో అందుకే పక్కన పెట్టాల్సి వచ్చింది. సో రికార్డ్ చేస్తా ఇప్పుడు, ఈ వీడియో తర్వాత రికార్డ్ చేసేస్తా, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్కి, అంటే మన ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, వెంకట్కి చాలామంది సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు. అందులో అతని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ లిమిట్ అయిపోయింది, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. హ్యూజ్ అమౌంట్ అయితే ఇంకా రాలేదులే, కొన్ని పెద్ద అమౌంట్స్ ఇవ్వడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీరు పర్సనల్గా బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేయొచ్చు, చాలామంది ట్రై చేస్తున్నారు కదా, బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేయొచ్చు. అట్లా చేస్తే ఈజీ. లేదు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే లిమిట్ ఉందంట, యూపీఐ ట్రాన్సాక్షన్స్కి మనోడికి. అంటే అది మరీ బీభత్సమైన అకౌంట్ కాదంట, అంటే కరెంట్ అకౌంట్ లాంటి అకౌంట్ కాదట. అందుకే లిమిట్ ఉంది, ఆ లిమిట్ వల్ల అది పోతలేవు. ఇవాళ బ్యాంకుతో మాట్లాడమని చెప్పిన, లిమిట్ కొంచెం తీసేయమని, అంటే కొంచెం పెంచమని లిమిట్ని. అండ్ ఇంకోటి, ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు మళ్ళీ ఆ 24 hours అయిపోతే మళ్ళీ పంపడానికి కుదురుతుంది. సో మీరు ఒక 4 o'clock అట్లా అయితే పంపించే ప్రయత్నం చేయండి, అప్పుడు ఈజీగా వెళ్ళిపోతాయి, ఓకేనా. మనీ ఎవరికైతే నిన్న సెండ్ కాలేదో, ఫెయిల్ అయిపోయిందో, ఈరోజు 4 o'clock అట్లా పంపిస్తే వెళ్ళిపోతాయి, అంటే వాడికి రిసీవ్ అవుతాయి. 24 hours అయిపోద్ది కాబట్టి, ఓకేనా. సరే, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అసలు చాలా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. వాడికి లెగ్ వచ్చేస్తే చాలబ్బా. సరే, థ్యాంక్ యూ సో మచ్.